హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో మనం క్యాన్వా ఫుల్ కోర్స్ ఒక పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఒక సిరీస్ ఆఫ్ వీడియో అన్నమాట. ఇందులో మనం కంప్లీట్ క్యాన్వా కోర్స్ నేర్చుకుంటాం. అందులో ప్రీవియస్ గా మనం పార్ట్ 1 లో ఒక ఓవర్ వ్యూ చూసాం అనమాట. క్యాన్వా కోర్స్ అంటే క్యాన్వా టూల్ అంటే ఏంటి, మనకి ఈ కోర్స్ నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటి, యాజ్ అ డిజిటల్ మార్కెటర్ మనం ఎందుకు వాడాలి అనే దాని గురించి మనం కంప్లీట్ గా ఈ పార్ట్ 1 లో మాట్లాడాము. పార్ట్ 2 లో వచ్చి మనం కొన్ని లోగోస్ డిజైన్ చేసి నేర్చుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకంటూ ఒక క్లయింట్ ఆన్‌బోర్డ్ అయ్యారనుకుంటే, ఆన్‌బోర్డ్ అయిన క్లయింట్‌కి మనం అట్రాక్టివ్ లోగోస్ ఎలా తయారు చేయాలనే దాని గురించి మనం నేర్చుకుందాం. ఓకే. సో సింపుల్‌గా టైప్ గూగుల్‌లో, గో టు google.com, సింపుల్ టైప్ క్యాన్వా. సెర్చ్ చేసిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ రిజల్ట్ అన్నమాట. క్లిక్ ఆన్ దట్. దెన్ యూ కెన్ సీ ఇక్కడ సర్చ్ యువర్ కంటెంట్ అనే ఆప్షన్ వస్తుంది. రైట్. సర్చ్ యువర్ కంటెంట్ లో ఇక్కడ ఏ లోగో కావాలి అనే దాని గురించి మనం సర్చ్ చేద్దాం. ఫస్ట్ వచ్చి ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ సర్చ్ విత్ బిజినెస్ నేమ్ అండ్ ఫర్దర్ గా లోగో అని పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సర్చింగ్ సింప్లీ ప్రాపర్టీ లోగో అంటే ఏంటి, నేను ఒక రియల్ ఎస్టేట్ క్లయింట్ కి ఒక మంచి అట్రాక్టివ్ లోగో అనేది తయారు చేసి ఇస్తున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అవుట్ ఆఫ్ 10 క్లయింట్స్ మీకు 3 to 4 క్లయింట్స్ దగ్గర అసలు లోగోసే ఉండదు అనమాట. ఓకే, దట్ మైట్ బి క్లయింట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కానీ, రెస్టారెంట్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానీ, ఏదైనా కానీ వాళ్ళకంటే ఒక ప్రొఫెషనల్ లుకింగ్ లోగో ఉండదు. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ డిజిటల్ మార్కెటర్. సార్, మీకు లోగోస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ బిజినెస్ కి, మేము లోగో డిజైన్ చేసిస్తాము అన్నట్టు యూ కెన్ చార్జ్ దమ్ మనీ అనమాట. ఒక లోగోకి యూ కెన్ చార్జ్ దమ్ సమ్వేర్ బిట్వీన్ 3000 to 5000. రైట్. అగైన్ 3000 to 5000 మనం చార్జ్ చేస్తున్నాం కాబట్టి వర్క్ ఏమైనా చాలా హార్డ్ ఉంటుందా, మనకి చేయగలుగుతామా అంటే అట్లా ఏం టెన్షన్ లేదండి. వీ హ్యావ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్ అవైలబుల్ ఇన్ క్యాన్వా. అందులో ఒక 3-4 మీకు నచ్చింది మీరు డిజైన్ చేసి మీ క్లయింట్కి పంపిస్తే డెఫినెట్లీ దేర్ ఆర్ ఛాన్స్ దట్ దే లైక్ సమ్ ఆఫ్ ద అదర్ లోగో. అసలు లోగో లేని వాళ్ళకి మీరు ఒక లోగో డిజైన్ చేసి పంపించారనుకోండి, దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అండ్ అగైన్ వాట్ ఐ టోల్డ్, సింపుల్ గా మీరు 3000 to 5000 యూ కెన్ చార్జ్ ఫ్రమ్ దెమ్ ఫర్ ఈచ్ లోగో. సో ప్రాపర్టీ లోగో అని సర్చ్ చేద్దాం. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ వాట్, రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకుందాం. సో వెన్ ఐ సర్చ్ ఇన్ క్యాన్వా టూల్, ఇక్కడ చూడండి ప్రీ డిజైన్డ్ 10,000 టెంప్లెట్స్ అనేది నాకు ఆల్రెడీ క్యాన్వా అనేది ఇక్కడ ఇచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ లోగోస్. ఏ లోగోస్ ఇవన్నీ? రియల్ ఎస్టేట్ కి సంబంధించిన లోగోస్. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి, అన్ని నీట్ గా డిజైన్డ్, ఆల్రెడీ డిజైన్ ఉన్నాయి. మన పని ఏంటి ఇక్కడ, ఈ ఉన్న లోగోని, ఏవైతే లోగోస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఈ లోగోస్ ని సింపుల్ గా క్లిక్ చేసి మన పేరు మీద మార్చుకోవడం, లేదంటే మన క్లయింట్ పేరు మీద మార్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అనే ఈ లోగో నాకు నచ్చింది అనుకుందాం. క్లిక్ చేసిన తర్వాత కెన్ యూ సీ హియర్ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ దట్. లోడ్ అవుతుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మాక్సిమం 3 to 5 seconds లో మీరు ఏది టైప్ చేసినా, లేదంటే మీరు ఏది చూసినా కూడా మీకు లోడింగ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ when I click here, see each and every element is editable. Each and every element is editable. For example, నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ నచ్చలేదు అనుకోండి, సో ఐ క్లిక్ ఆన్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ నేను చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంది. లైట్ బ్లూ కావాలా, గ్రీన్ కావాలా, ఎనీ కలర్ ఐ లైక్. when I come down, I can see further more colors. ఇలా షేడ్స్, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. నాకు నచ్చింది నేను చూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ షేడ్ నచ్చింది అనుకుందాం. సో ఐ సెలెక్టెడ్ దిస్ షేడ్ ఫర్ మై బ్యాక్గ్రౌండ్ కలర్, ఫర్ మై లోగో. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వెన్ ఐ సెలెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ లోనే ఈ బ్లూ కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్ మార్చుకోవచ్చు అనమాట. సింపుల్ గా ఈ బ్లూ మీద క్లిక్ చేయండి, మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టుకోవచ్చు అనమాట. వైట్ కానీ, బ్లాక్ కానీ, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సింపుల్ గా యూ కెన్ చేంజ్. సో నాకు బ్లాక్ కలర్ నచ్చింది, ఐ సెలెక్టెడ్ బ్లాక్ కలర్. దెన్ ఈ గ్రాఫ్ కలర్ కూడా నాకు మారుద్దామని నాకు అనిపిస్తుంది. నాకు ఈ గ్రాఫ్ కలర్ నచ్చలేదు. సో వాట్ ఐ డూ, ఈ గ్రాఫ్ కలర్ ఏ కలర్ లో ఉంది, ఆరెంజ్ కలర్ లాగా కనిపిస్తుంది. సింప్లీ క్లిక్ ఆన్ దట్ అండ్ చేంజ్ ద కలర్. ఓకే, రెడ్ ఇస్ ఫైన్, ఆర్ సమ్ అదర్ కలర్, ఎనీ కలర్ వాట్ యు లైక్ యూ కెన్ చూస్ అనమాట. ఓకే, గ్రీన్ ఇస్ గుడ్, wherein green is indicating the growth of the ప్రాపర్టీ అనేది ఇట్స్ ఇండికేషన్ అనమాట అకార్డింగ్ టు మీ. సో ఇలా దెన్ ఇక్కడ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అని ఉంది కదా, దెన్ ఇక్కడ నేను నా బిజినెస్ పేరు కానీ, నా క్లయింట్ బిజినెస్ పేరు కానీ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు తీసుకుందాం, రాజు అండ్ కంపెనీ. ఇది మీ క్లయింట్ ఒక పేరు అనుకుందాం. ఓకే, వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు బిజినెస్ లో? సిన్స్ 1999. ఇలా మీరు సింపుల్ గా ఇక్కడ చూడండి, మీకు మీ క్లయింట్ కానీ మీరు కానీ ఒక ప్రొఫెషనల్ లోగో మీరు ఇంత ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ కలర్ కూడా యూ కెన్ చేంజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ రాజు అండ్ కో కలర్ మీరు మార్చాలనుకుందాం, వైట్ లో ఉంది. సింప్లీ కెన్ యూ సీ హియర్ టెక్స్ట్ కలర్, క్లిక్ ఆన్ దిస్. యూ కెన్ చేంజ్ కలర్స్ అకార్డింగ్ టు
the background or according to your requirement. And నాకు black నచ్చింది. So I'll click on black. After changing color, I can also change the text font. So select on the text, and when you come down, you can see hundreds and hundreds of fonts here. Raju and Company ది నాకు font మార్చాలనుకుంటే సింపుల్ గా click on this font and you can change font అన్నమాట. Hundreds and hundreds of predefined fonts ఉన్నాయి. నాకు ఏ ఫాంట్స్ కావాలో ఆ ఫాంట్స్ నేను సెలెక్ట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాంట్ నాకు నచ్చింది అనుకోండి, ఈ ఫాంట్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంటుంది చూడండి. సో మీకు నచ్చిన ఫాంట్ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట ఫర్ యువర్ బిజినెస్ లోగో. సో ఈ ఫాంట్ నాకు నచ్చింది అనుకుందాం. సో సింప్లీ క్లిక్ ఆన్ దిస్ ఫాంట్. దెన్ ఫాంట్ సైజ్ కూడా మీరు ఎక్కువ చేసుకోవచ్చు బై సింప్లీ క్లిక్ ఆన్ దిస్, డ్రాగింగ్ అప్ ఆర్ డ్రాగింగ్ డౌన్ ఇలా. ఓకే, లేకపోతే యూ క్యాన్ యూజ్ దిస్ కీ అనమాట, ఇక్కడ స్మాల్ బిగ్. సో ఈ సైజ్ నాకు నచ్చింది. సిన్స్ 1999 కూడా కలర్ మార్చాలనుకుంటే సింప్లీ క్లిక్ ఆన్ దిస్ అండ్ చేంజ్ కలర్, రైట్. సో మీకు ఎక్కువ డిజైనింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు, చాలా అంటే చాలా సింపుల్గా యూ క్యాన్ మేక్ సచ్ గుడ్ అట్రాక్టివ్ డిజైన్స్ ఫర్ యువర్ బిజినెస్. ఓకే, అగైన్ చూడండి, ఈ మొత్తం రెక్టాంగిల్లో ఇక్కడ నా లోగోని ఇక్కడ సెంటర్లో ఉంది, బట్ జనరల్గా లోగో కొంచెం పెద్దగా ఉండాలి, మధ్యలో ఉండాలి. సో డ్రాగ్ ఆల్ పైకి తీసుకెళ్ళండి, సెలెక్ట్ ఆల్ చేస్తే అది అంతా సెలెక్ట్ ఆల్ అవుతుంది. దెన్ డ్రాగ్ ఇట్ డౌన్, ఇలా చేస్తే మనకి ఒక నీట్గా ఒక లోగో డిజైన్ అయిపోయింది. సో ఎలా డౌన్లోడ్ చేయాలి లోగో? సింపుల్గా క్లిక్ ఆన్ షేర్. ఓకే, ఇక్కడ యూ సీ అ డౌన్లోడ్ ఆప్షన్, క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మేక్ షూర్ దాట్ లోగోస్ ఇక్కడ ఫార్మాట్ అని మీకు కనిపిస్తుందా, ఈ ఫార్మాట్ లో ఐదర్ ఇట్ షుడ్ బి ఇన్ జేపీజీ ఆర్ పిఎన్జీ, రైట్. సో చాలా మంది తప్పేం చేస్తారంటే పీడిఎఫ్ లో చేసేస్తారు, పీడిఎఫ్ కానీ వేరే ఏదో ఫార్మాట్ జిప్ ఫార్మాట్ లో అలా డౌన్లోడ్ చేసేస్తారు చూడకుండా. సో డౌన్లోడ్ చేసేటప్పుడు మేక్ షూర్ దాట్ ఐదర్ దిస్ ఇస్ ఇన్ పిఎన్జీ ఫార్మాట్ ఆర్ జేపీజీ ఫార్మాట్ చేసుకొని మీరు ఇక్కడ సైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంత క్వాలిటీలో కావాలి, ఎంత పెద్దగా కావాలని సైజ్ సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా క్లిక్ ఆన్ డౌన్లోడ్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 to 3 seconds లో మనకి లోగోనే డౌన్లోడ్ అయిపోతుంది. వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ యూ కెన్ సీ ఎన్ అట్రాక్టివ్ లోగో విచ్ ఐ హావ్ డిజైన్. సో ఈ లోగో వాళ్ళు ఎక్కడ వాడుకుంటారు, వాళ్ళ సోషల్ మీడియా పోస్ట్ చేసేటప్పుడు పైన కానీ కింద కానీ వాళ్ళ బిజినెస్ లోగో అని వాడుకుంటారు. వాళ్ళ ప్రొఫైల్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కానీ ఫేస్బుక్ ప్రొఫైల్లో కానీ ఇది పెట్టుకుంటారు, వాట్సాప్ డీపీగా పెట్టుకుంటారు, లేదంటే వాళ్ళు ఏదైనా బ్రౌచర్స్ బ్యానర్స్ తయారు చేసినప్పుడు ఇది పెట్టుకుంటారు. అలా ఈ ప్రొఫెషనల్ లుకింగ్ లోగో అనేది దే యూజ్ ఇట్ ఫర్ దేర్ వెబ్సైట్. ప్రతి ఒక్క చోట ఏ బిజినెస్ అయినా లోగో అనేది చాలా ఇంపార్టెంట్. లోగో లేకుండా ఇట్ డజంట్ మేక్ సెన్స్ అనమాట టు హ్యావ్ అ బిజినెస్. సో మీ లోగో కూడా మీరు ఇలా డిజైన్ చేసుకోవచ్చు. మీ క్లయింట్స్ వచ్చినా కూడా మీరు ఇలాంటి లోగో మీరు డిజైన్ చేసి మీ క్లయింట్స్కి ఇవ్వచ్చు అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే, ఇది పార్ట్ 2 కదా, పార్ట్ 3 ఆఫ్ క్యాన్వాలో మనం అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ ఎలా డిజైన్ చేయాలి టు రన్ యువర్ యాడ్స్ కానీ, లేదంటే యూట్యూబ్ యాడ్స్ కానీ, లేదంటే మీరు సొంతంగా యూట్యూబ్ ఎస్ఈఓ చేస్తున్నారు, మీ క్లయింట్స్ యూట్యూబ్ ఎస్ఈఓ చేస్తున్నారు, అట్లాంటప్పుడు మీరు అట్రాక్టివ్ గా హౌ డు యూ డిజైన్ యూట్యూబ్ థంబ్నెయిల్ యూజింగ్ క్యాన్వా టూల్ అని పార్ట్ 3లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.